నేను మీ బిందు. వెల్కమ్ టు అవర్ ఛానల్ B2B బ్లాగ్స్. మన లాస్ట్ వీడియో బెంగళూరు టు ఢిల్లీ రాజధానిలో జర్నీ ఎలా జరిగిందో మీరైతే చూసేసారు కదా. చూడకపోతే వెంటనే వెళ్ళి ఆ వీడియో అయితే చూసేయండి. ఇంతకీ మనం ఢిల్లీ ఎందుకు వచ్చామా అని అనుకుంటున్నారు కదా. మనమైతే ఇప్పుడు షిమ్లా వెళ్ళబోతున్నామండి. ఫస్ట్ డే మన షిమ్లా ట్రిప్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మీరందరూ చూడాలి అనుకుంటే ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 5 అయిందండి. మేమంతా 3 o'clockకే లేచి రెడీ అయ్యాం. చూస్తున్నారుగా ఈ హడావిడి ఇలా స్టార్ట్ అయిందండి ఈరోజు మన షిమ్లా ట్రిప్. ట్రైన్లో ఫోన్లు చేసి తినేసింది అని చెప్పా కదండి, తను ఎవరో కాదు, తినే నా ఫ్రెండ్ కరిష్మా. మేము నైటే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుండి వీళ్ళ ఇంటికైతే వచ్చేసాం. మనతో పాటు వేరే ఫ్యామిలీ కూడా ట్రిప్కి వస్తున్నారండి. మేమంతా కలిసే ట్రిప్కి వెళ్ళబోతున్నాం. పిల్లల్ని మార్నింగే లేపేసి రెడీ చేసామండి. కానీ వాళ్ళైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు ఎక్కడికి వెళ్తున్నామా అని. ఈ బుడ్డోళ్ళిద్దరూ ఎప్పుడూ వీడియో కాల్లో మాట్లాడుకోవటమే అండి, డైరెక్ట్గా అయితే ఇదే కలవటం. ఈ బాబు ఎవరా అనుకుంటున్నారా? కరిష్మా వాళ్ళ బాబే. 3 years బ్యాక్ గౌహటిలో ఉండేటప్పుడు మేమంతా కలిసే ఉండేవాళ్ళం. ప్రెజెంట్ అయితే మనం క్యాబ్ కోసం వెళ్తున్నామండి. ఢిల్లీలో గల్లీల కోసం తెలిసిందే కదా, చాలా చిన్నగా ఉంటాయి. క్యాబ్స్ ఇంత లోపలికైతే రావు, అందుకే మనమే క్యాబ్ దగ్గరికి వెళ్తున్నాం. మనం క్యాబ్ దగ్గరికి వచ్చేసామండి. మన ట్రైన్ 7:30కి న్యూఢిల్లీలో. ఇక్కడ నుండి న్యూఢిల్లీకి 1 hour జర్నీ, అందుకే ఇంత ఎర్లీగా స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. క్యాబ్ అయితే స్టార్ట్ అయింది. షిమ్లా ట్రిప్కి వెళ్ళడానికి ఎలా ప్లాన్ చేయాలి అని అనుకుంటున్నారా? ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు మంచి గైడెన్స్ అయితే దొరుకుతుంది. యాక్చువల్లీ మన ట్రైన్ డైరెక్ట్గా షిమ్లాకి కాదండి. ఎందుకు అంటే షిమ్లాకి డైరెక్ట్గా ఢిల్లీ నుండి ట్రైన్స్ లేవు. షిమ్లాకి వెళ్ళడానికి ఢిల్లీ నుండి 2-3 ways ఉన్నాయి. మనం చండీగఢ్లో దిగి వెళ్ళొచ్చు, లేదంటే కాల్కా స్టేషన్ నుండి కూడా వెళ్ళొచ్చు. మనమైతే కాల్కా స్టేషన్ని చూస్ చేసుకున్నాం. ఢిల్లీ నుండి కాల్కాకి మనం ఇప్పుడు కాల్కా శతాబ్దిలో వెళ్ళబోతున్నాం. మార్నింగే ఢిల్లీ ఎలా ఉందో ఓ లుక్ వేసేయండి. మనం ఇప్పుడు పాలెం నుండి న్యూఢిల్లీ స్టేషన్కి వెళ్తున్నాం. మార్నింగే స్టార్ట్ అవ్వటం వల్ల ట్రాఫిక్ అయితే అస్సలు లేదండి. 1 hour పడుతుందేమో అనుకున్నాం, కానీ 40 minutesలోనే రీచ్ అయిపోయాం. మనమైతే ప్రెజెంట్ న్యూఢిల్లీ స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అవుతున్నాం. బ్యాక్ సైడ్ అయినప్పటికీ స్టేషన్ మెయింటెనెన్స్ అయితే ఆసమ్. మీరే చూడండి ఎలా ఉందో. ట్రిప్ అనగానే మనకి ఎక్కడలేని ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది కదా. మేము కూడా అంతే, చూడండి ఎలాగెంతుతున్నామో. ఆ ఎక్సైట్మెంట్తోనే స్టేషన్ లోపలికి ఎంటర్ అయిపోయాం. మా వాళ్ళని చూడండి, ఫొటోస్తో ఫోన్ స్టోరేజ్ నింపేయడానికి రెడీ అయిపోయారు. మనమైతే 1/2 hour ముందే స్టేషన్కి రీచ్ అయిపోయామండి. ట్రైన్ రావడానికి ఇంకా చాలా టైం ఉంది. మేము శతాబ్ది ట్రైన్లో ట్రావెల్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. మాకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ట్రిప్ ప్లాన్ కోసం డిస్కస్ చేస్తుండగానే మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఓకే, మనం ట్రైన్ లోపలికైతే వచ్చేసామండి. శతాబ్ది ట్రైన్ మొత్తం చైర్ కార్ సీటింగే ఉంటుంది. న్యూఢిల్లీ నుండి కాల్కాకి 4 hours జర్నీ. కాల్కా శతాబ్ది ఫేర్ వచ్చేసి ఢిల్లీ నుండి కాల్కాకి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ అయితే 1200, ఓన్లీ చైర్ కార్ అయితే 600 అండి. ట్రైన్ అయితే స్టార్ట్ అయిందండి. ఈ పిల్లల్ని చూసారా, అప్పుడే ఫైటింగ్ మొదలు పెట్టేశారు. మనం ఇప్పుడు శతాబ్ది ట్రైన్లో కాల్కా వరకు వెళ్ళి కాల్కా స్టేషన్లో దిగి టాయ్ ట్రైన్ని ఎక్కబోతున్నాం. ఇప్పుడు టైం అయితే 8 అయింది. ఎక్కగానే మనకి బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది. శతాబ్ది ట్రైన్లో బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. శతాబ్ది ఎక్స్ప్రెస్ మన ఇండియాలో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ట్రైన్ అండి. ఇంతకీ మనకి ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ ఏంటో చూసేద్దామా? మేమైతే ఒక నాన్ వెజ్ అండ్ ఒక వెజ్ తీసుకున్నామండి. నాన్ వెజ్ వాళ్ళకి బ్రెడ్ ఆమ్లెట్ అండ్ వెజ్ వాళ్ళకి వెజ్ కట్లెట్స్ అయితే ఇచ్చారు.
మెల్లగా బ్రేక్ఫాస్ట్ చేశాక పిల్లలైతే కరిష్మాతో బిజీ అయిపోయారండి. ఇక మనమైతే కొంచెం సేపు రీల్స్ చేసుకుంటూ కొంచెం సేపు మా ఆయన బుర్ర తింటూ అలా టైంపాస్ చేసేసాం. ప్రెజెంట్ ట్రైన్ అయితే కురుక్షేత్ర, అంబాలాఖండ్ దాటి చండీగఢ్లో ఎంటర్ అయింది. ఈ గ్రీనరీ చూసారా? మన ఆంధ్రాలో గోదావరి కోనసీమలా అనిపిస్తుంది కదా. ఇదంతా పంజాబ్ అండి. మీకు విషయం తెలుసా? ఫార్మింగ్లో పంజాబ్ స్టేట్ది సెకండ్ ప్లేస్ అండి మన ఇండియాలో. మొత్తానికి మన హాఫ్ జర్నీ అయితే ఫినిష్ అయిందండి. మనం కాల్కా స్టేషన్కి రీచ్ అయ్యాం. ఎప్పుడెప్పుడు ఎక్కుతామా అని ఎదురు చూసే హిమాలయన్ క్వీన్ పక్క ప్లాట్ఫామ్లోనే వెయిట్ చేస్తుంది. హిమాలయన్ క్వీన్ ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి మన టాయ్ ట్రైన్. మాకైతే టాయ్ ట్రైన్లో జర్నీ చేయడం చాలా ఎక్సైటింగ్గా ఉంది. మీరు కూడా ఎక్సైటింగ్గా ఉన్నారా? మరెందుకు లేట్, టాయ్ ట్రైన్ చూసేద్దామా? కాల్కా స్టేషన్ చూడండి ఎంత క్లీన్ గా ఉందో. టాయ్ ట్రైన్ అని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైందండి. ఇది నిజంగా టాయ్ ట్రైన్ లానే చిన్నగా ఉంది. ఇందులో ఓన్లీ 6 కంపార్ట్మెంట్సే ఉన్నాయండి. ఒక్కో కంపార్ట్మెంట్లో 30 సీటింగే ఉంది. ట్రైన్లో ప్యాంట్రీ కార్ ఉండదు కదా, సో అందుకనే స్టేషన్లోనే లంచ్ ప్యాక్ చేయించాం. అలా లంచ్ చేసి కొంచెం అడ్జస్ట్ అయ్యాం. ట్రైన్ స్లోగా హిల్ ఎక్కడం స్టార్ట్ చేసింది. మన ట్రైన్ ఆల్మోస్ట్ 8000 ఫీట్ హైట్కి వెళ్ళబోతుంది. ఈ టాయ్ ట్రైన్ బుకింగ్ ఓన్లీ 1 మంత్ ముందు ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన రోజే అన్ని టికెట్స్ బుక్ అయిపోతాయి. మేము ఓపెన్ అయిన వెంటనే బుక్ చేసుకున్నాం, సో అందుకే మాకు టికెట్స్ అనేది దొరికాయి. ఇందులో 2 టైప్స్ ఆఫ్ క్యాబిన్స్ ఉంటాయండి, ఎఫ్సి అండ్ సిసి. ఫస్ట్ క్లాస్ చైర్ కార్ అండ్ చైర్ కార్. ఎఫ్సి అంటే చిన్న చిన్న క్యాబిన్స్ ఇస్తారు. సిసి అంటే ఇలా చైర్ కార్ అండి. మేము 2 ఎక్స్పీరియన్స్ చేద్దాం కదా అని 1 వేలో సిసి, రిటర్న్లో ఎఫ్సి చేసుకున్నాం. ట్రైన్ మెల్లగా కాల్కా సిటీ దాటగానే ఫస్ట్ టనల్ అయితే వచ్చేసింది. ట్రైన్ అలా టర్న్ చేసుకుంటూ కర్వ్లోకి వెళ్ళేసరికి ఈరోజు జర్నీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా ఉండబోతుంది అని అనిపించింది. ట్రైన్ పైకి వెళ్తున్న కొద్దీ చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుందండి.
ఈ టాయ్ ట్రైన్స్ ఇండియాలో 5 ప్లేసెస్లో మాత్రమే ఉన్నాయండి. అవి షిమ్లా, డార్జిలింగ్, కాంగ్రా వ్యాలీ, మథేరన్ హిల్ అండ్ నీలగిరి మౌంటైన్, అదేనండి ఊటీ. కాల్కా టు షిమ్లా మధ్యలో ఓన్లీ 9 స్టేషన్సే ఉన్నాయండి. మధ్యలో ఫుడ్ అయితే కష్టం, కానీ స్నాక్స్ అయితే చాలా దొరుకుతున్నాయి. కాల్కా టు షిమ్లా టాయ్ ట్రైన్కి టికెట్ కాస్ట్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ అయితే 500, సీసీ అయితే 300 ఉంటుందండి. టన్నల్స్ అయితే కౌంట్ లేవండి, చాలా వస్తున్నాయి. ఆల్మోస్ట్ 50+ టన్నల్స్ ఉండొచ్చు. ట్రైన్ స్లోగా వెళ్తున్నా కానీ చాలా భయం వేస్తుందండి. ఎందుకంటారా, ఒక సైడ్ హిల్, వేరే సైడ్ అంతా వ్యాలీ. కిందకి చూస్తే చాలు కళ్ళు తిరిగేస్తున్నాయి. చాలా డేంజర్ జర్నీ అండి ఇది, కానీ మంచి మజా వస్తుంది. టాయ్ ట్రైన్ ఎక్కి ఫొటోస్ లేకపోతే ఎలా చెప్పండి? ముందే చెప్పా కదా, ఫోన్ స్టోరేజ్ నిండిపోతుంది అని. ట్రైన్ అయితే ఎక్కువ స్పీడ్లో వెళ్ళట్లేదండి, చాలా స్లోగా పైకి వెళ్తుంది. షైనీని హయాన్ని చూడండి, వీళ్ళిద్దరూ అయితే కొట్టుకుంటారు, లేదంటే వీళ్ళిద్దరు ప్రేమని చూసి అస్సలు తట్టుకోలేమండి.
దారి మధ్యలో ఈ చిన్న చిన్న సిటీస్ చూస్తున్నారుగా ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఈ జర్నీ మొత్తానికి ఇదే బెస్ట్ వ్యూ పాయింట్ అండి. చూడండి ఎంత బాగుందో. మనం 12కి ఎక్కామండి కాల్కాలో. ఈవినింగ్ అయిపోతుంది షిమ్లా వచ్చేసరికి. టన్నల్స్ వచ్చిన ప్రతిసారి ట్రైన్లో ఉన్న వాళ్ళంతా ఒక్కటే అరుపులు. ట్రైన్ జర్నీని ఎంజాయ్ చేయాలిగా మరి. షైనీని హయాన్ని చూడండి. ఇప్పుడు టైం అయితే 5:30 అయిందండి. ఫైనల్లీ మనం షిమ్లా అయితే రీచ్ అయిపోయాం. చాలా చలిగా ఉందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 5 degrees ఉంది ఇక్కడ టెంపరేచర్. షిమ్లా స్టేషన్ని చూడండి. ఇక్కడ ఇండియన్స్ కంటే ఫారినర్సే ఎక్కువ ఉన్నారు. మెల్లగా బయటకు వెళ్ళి మన హోటల్కి వెళ్దామా? మనం ముందుగానే ఇక్కడ హోటల్ బుక్ చేసుకున్నామండి. మన హోటల్ అయితే 200 meters దూరంలోనే ఉంది. సో మనం బై వాకే వెళ్తున్నాం. అలా షిమ్లా సిటీ వ్యూని కూడా ఎంజాయ్ చేయాలి కదా. మనం మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యామండి ఢిల్లీలో.
ఇప్పుడు స్టేషన్ బయటికి వచ్చేసరికి ఈవినింగ్ 6 అయింది. మనం వెళ్ళబోయే హోటల్ ది గ్రాండ్. ఇదైతే షిమ్లా మాల్ రోడ్లోనే ఉంది. ఇదండి మనం బుక్ చేసుకున్న హోటల్. ఇక్కడ మినిమం రూమ్ కాస్ట్ వచ్చేసి పర్ డే 3000 అండి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే కన్సెషన్ ఉంటుంది. రిసెప్షన్లో ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని మనం రూమ్కి అయితే రీచ్ అయ్యాం. మన రూమ్ ఎలా ఉందో మీరే చూడండి. స్టార్టింగ్ రూమ్కి ఎంటర్ అవ్వగానే ఒక చిన్న గెస్ట్ రూమ్, అలా లోపలికి వెళ్తే హాల్ కమ్ బెడ్రూమ్. ఇందులో కింగ్ సైజ్ బెడ్ ఉందండి. ఇంకా వార్డ్రోబ్, డ్రెస్సింగ్ టేబుల్, టీవీ అండ్ హీటర్ అయితే ఉన్నాయండి. ప్రజెంట్ టెంపరేచర్ 2 degrees పడిపోయింది. ఈ హీటర్ని చూసాక హమ్మయ్య థ్యాంక్ గాడ్ అనుకున్నాం. అలాగే ఈ రూమ్కి అటాచ్డ్గా ఒక డ్రెస్సింగ్ రూమ్ అండ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. అలా కొంచెం ఫ్రెష్ అయ్యి బయటకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. జర్నీ చేసి బాగా అలసిపోయాం కదా, సో కొంచెం కాఫీ తాగుదాం కదా అని హోటల్లోనే ఉన్న రెస్టారెంట్కి అయితే వచ్చాం. మేము స్టే చేసిన హోటల్ నైట్ టైం ఎలా ఉందో చూడండి. అలానే షిమ్లా సిటీ నైట్ వ్యూ కూడా ఎలా ఉందో చూసేయండి. ఇదండి మన డే 1 షిమ్లా ట్రిప్. మన డే 2 అయితే ఇంకా చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుంది. సో మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్లీ రూమ్కి అయితే రీచ్ అయిపోయాం. ఈరోజంతా తిరిగి జర్నీ చేసి బాగా టైర్డ్ అయిపోయామండి. ఇంకా రెస్ట్ తీసుకోవాలి కదా. రెస్ట్ తీసుకునే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ చేసి నన్ను ఇంకా సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.